నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ 9వ జాబితాను విడుదల చేసిన అధిష్టానం. మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్యకు అవకాశం, కర్నూలు అభ్యర్థిగా ఇంతియాజ్కు నియామకం. నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్తగా ఎంపీ విజయసాయిరెడ్డి నియామకం. ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనన్న టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ నేతలు జగన్ తీరును భరించలేక టీడీపీలోకి వస్తున్నారని వెల్లడి. ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉధృతం అవుతుందని వ్యాఖ్య. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పార్టీ కండవా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, రాష్ట్రం అభివృద్ధి సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని వసంత వెల్లడి. పార్టీ మారిన ఎమ్మెల్యే వసంతపై విరుచుకుపడ్డ మైలవరం, ఇబ్రహీంపట్నం వైసీపీ పార్టీ నేతలు. స్వార్థ ప్రయోజనాల కోసమే వసంత పార్టీ మారని ఆగ్రహం. పార్టీ మారిన వసంతని ఓడించేదాకా నిద్రపోమని సవాళ్లు విసిరిన పార్టీ నేతలు. సార్వత్రిక ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేసింది. తాజాగా 9వ జాబితాను విడుదల చేసింది. కాగా ఈసారి ఎవరు ఊహించని సమన్వయకర్తల పేర్లు బయటకు వచ్చాయి. మరొక వైపు రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ అధికార పార్టీలో చేరారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేసింది. తాజాగా 9వ జాబితాను విడుదల చేసింది. కాగా ఈసారి ఎవరు ఊహించని సమన్వయకర్తల పేర్లు బయటకొచ్చాయి. ప్రస్తుత జాబితాలో కేవలం 3 స్థానాలకే లిస్టును రిలీజ్ చేశారు. మంగళగిరి ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవిని తొలగించి మురుగుడు లావణ్యను 3 రోజుల క్రితం ఐఏఎస్కు స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఇంతియాజ్ను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. నెల్లూరు పార్లమెంటరీ సమన్వయకర్తగా ఎంపీ విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నియమించింది. ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు జగన్ తీరును భరించలేక టీడీపీలోకి వస్తున్నారని ఆయన అన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉధృతం అవుతుందని ఆయన తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు సభలో మాట్లాడుతూ వైసీపీ నాయకుడు అనేవాడు రోడ్డు మీద తిరగాలంటేనే భయపడే రోజు తొందరలోనే వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ నెల్లూరు నడి వీధిలో ఒక నాయకుడు మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా నిలవలేదు, కన్ను మిన్ను కానలేదు. మన కర్మ కొద్దీ ఆయన కూడా మంత్రి అయ్యాడు. కానీ మొన్న బదిలీలో ఒక్క తన్ను తంటే ఒక జిల్లా కాదు 3 జిల్లాల అవతలికి పోయి పడ్డాడు. బుల్లెట్ దిగిందా లేదా అని ఒకప్పుడు డైలాగులు కొడుతూ ఉండేవాడు. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. రేపు పల్నాడులో కూడా కరెక్ట్ గా బుల్లెట్ దిగుతుంది. ఈసారి మాత్రం చెన్నైకి పోతాడు. ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండమని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇవాళ ఒకటి గమనించాలి, ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. అక్కడ మొత్తం ఊడ్చేశాడు. ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు. నెల్లూరుకు వస్తే మిగిలేది ఏమీ ఉండదని ఆరోపణలు గుప్పించారు. వేదిక మీద, వేదిక ముందర బ్రహ్మాండమైన ఉత్సాహంతో యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వానికి, అదేవిధంగా కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తా ఉంటే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు. అంతేకాదు, ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే చాలా మంది నాయకులు, ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం. పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామనే అభిప్రాయానికి వచ్చినాం. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి కోసరం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ప్రజలకు సేవ అందించాలి,
ఏకైక ద్వేయం ఆయనకు. రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అనుచర గణంతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన చంద్రబాబు నివాసంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలు, వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. మైలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండవ కప్పి తెలుగుదేశంలోకి సాదరంగా ఆహ్వానించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వసంతకృష్ణ ప్రసాద్ పార్టీలో చేరారు. వసంతకృష్ణ ప్రసాద్ తో పాటు మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరారు. వారిలో ఓ ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్లు, 6 ఎంపీటీసీ సభ్యులు, 7 సొసైటీ అధ్యక్షులు, 2 మండల పార్టీ అధ్యక్షులతో పాటు మరో 4 మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి, అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కానీ పార్టీ సరైన ప్రాధాన్యత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడు అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతి పత్రాలు ఇవ్వటం, ఆ వినతి పత్రాలు మొత్తం కూడా గుట్టదాఖలు అయ్యే పరిస్థితి చెప్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ₹1 కూడా నాకు రాని విధి లేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నేను లోకేష్ గారిని ఒకటి అడిగాను, బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కావాలి, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే, అన్న తప్పకుండా మీకు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా అండగా ఉంటాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని నాతో పాటు కలిసి పనిచేసిన కార్యవర్గం అందరూ కూడా నాకు మద్దతు ఇస్తా ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే వసంతపై మైలవరం, ఇబ్రహీంపట్నం వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసమే వసంత పార్టీ మారారని దుమ్మెత్తిపోశారు. తమ ముఖ్యమంత్రి జగన్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. పార్టీ మారిన వసంతను ఓడించేదాకా నిద్రపోమని సవాల్ చేశారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంతపై ఇబ్రహీంపట్నం, మైలవరం వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే వసంత టీడీపీలో చేరడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని నొక్కి వక్కానించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లులాగా జగన్ సుపరిపాలన అందిస్తూ ఉంటే ఎమ్మెల్యే వసంత నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వాళ్లు మండిపడ్డారు. పార్టీని, ప్రజలను వసంత వంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ దగ్గర 20 లక్షలు వసంత వర్గం వసూలు చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే వసంతను ఓడించకపోతే మూతి మీద సగం మీసం తీసేస్తానని సవాల్ విసిరారు. జోగి రమేష్ గారి వల్ల కొంత ఇబ్బందులు పడ్డాను, ఎక్కడో గొల్లపూడి దగ్గర కొంత ఇబ్బందులు పడ్డాను. నేను ఒక కొంత ప్రాంతానికి ఎమ్మెల్యేని, మరో కొంత ప్రాంతానికి ఎమ్మెల్యేని కాదని. అసలు ముందు నీలో సామర్థ్యం లేదు. నువ్వు 24 గంటలు ఏంటంటే చెప్పేవాడికి వినేవాడు లోకువ. నీ దగ్గర ఆ సైన్యాన్ని పెట్టుకున్నావు, వాళ్ళు ఏమైనా చెప్తారు, నువ్వు చేసుకున్నావు. నీ కొంప నువ్వే కొల్లేరు చేసుకున్నావు. ఎవరిని బాధ్యం చేస్తావో? నీ పార్టీలో ఉన్న కార్యకర్తలని దొంగరలో, లతుకోరలో అది అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్య పరిస్థితి నీది. పార్టీలో తప్పుడు ఒక తండ్రి బిడ్డల్ని ఎలా చూసుకుంటాడు? అందరినీ సమానం చూసుకోవాలి. బిడ్డల్ని ఎంచుకోరు దేవుడు. నువ్వు అలా ఎంచుకొని నిన్ను నువ్వే పతనం చేసుకున్నావు. నీ అభద్రతా భావంతో నువ్వు చేసిన దోపిడీని ఈ కార్యకర్తలందరికీ తెలుసు కాబట్టి ఎవరైతే నిన్ను ప్రశ్నిస్తారో
వాళ్ళని క్రమేణా పక్కన పెట్టుకుంటూ నీ ఉనికి నువ్వు లేకుండా చేసుకున్నావు కాబట్టి ఈరోజు నీకు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళు కూడా త్వరలోనే నిన్ను చొక్కా పట్టుకుని తన్నే రోజులు వస్తే ఆ రోజులు రాకుండా చూసుకో. కేవలం 2 పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని అరికట్టవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల లోపు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం పల్స్ పోలియో చుక్కల అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలను ఇవ్వటం జరిగిందని అన్నారు. ప్రస్తుతం పోలియో కేసులు నమోదు కానప్పటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయటం కొనసాగించి పోలియో బారిన పడకుండా రక్షించేందుకు చర్యలు తీసుకోవటం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో 5 సంవత్సరాల వయస్సులోపు గల 2,48,000 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. వీరికి 1,008 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో 611 కేంద్రాలు, పట్టణ ప్రాంతాలలో 397 కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 35 కేంద్రాలతో పాటు మరో 71 మొబైల్ వాహనాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 4,244 మంది వ్యాక్సినేటర్స్ ను నియమించడం జరిగిందని అన్నారు. ఇందుకోసం 3,11,460 పోలియో చుక్కల డోసులను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయించాలని, ఇది వ్యక్తిగత శ్రద్ధగా తీసుకోవాలని, పోలియో చుక్కల మందు ఇప్పించడం ద్వారా వారి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. అందరికీ నమస్కారం. రేపు పల్స్ పోలియో ఆదివారం ఎంటైర్ ఇండియాలో జరుపుకుంటున్నాం. దాంట్లో మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా ఒక 1000 బూత్స్లో సుమారుగా ఒక 2.5 లక్షల మంది పిల్లలకి టార్గెట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఒక అవగాహన ర్యాలీ అనేది ఓల్డ్ జీజీహెచ్లో ఏర్పాటు చేసుకోవడం, దానికి మన గౌరవ మేయర్ గారు మేడం రావడం, ఇతర అధికారులు, మా కమిషనర్ విఎంసి, డిఎంహెచ్ఓ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ జీజీహెచ్, వెల్ నోన్ ఫిజిషియన్ డాక్టర్ సమరం గారు, ఇతర అధికారులందరూ కూడా, రాష్ట్ర స్థాయి అధికారులు అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా అనేటువంటిది ఇక్కడికి వచ్చున్నారు. సో గత ఆల్మోస్ట్గా మనం ఒక ఐ థింక్ 20 సంవత్సరాలు 95 నుండి ఈ పల్స్ పోలియో అనేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. మనం ఎప్పుడో చిన్నప్పుడైతే బుక్స్లో చదువుకున్నాం, మసూచి అనేది, స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయింది. ఆ ప్రాసెస్ ఎలా ఎరాడికేట్ అయింది అనేది పెద్దవాళ్ళు అయినటువంటి డాక్టర్ సమరం గారు, ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసుంటారు, చూసుంటారు. బట్ ఇంకొక డిసీజు రాకుండా మన కళ్ళ ముందే మనము ఈ 95 నుండి ఈ రోజు వరకు కూడా చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇది ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక నెగ్లిజిబుల్ అనుకోవాలి. ఇక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా 2011 తర్వాత ఎక్కడ కూడా రిపోర్ట్ అనేటువంటి కాలేదు. ఇంకా పక్కన ఉన్నటువంటి ఏదైనా చుట్టూ ఉన్నటువంటి ఆ నేపాలో లేకపోతే ఆఫ్ఘనిస్తానో లేకపోతే పాకిస్తానో అక్కడ నుండి ఇల్లీగల్గా మైగ్రేషన్ అంటే అయిపోయి అలా వచ్చుండొచ్చేమో, కానీ మన ఇండియాలో అనేటువంటి పుట్టినటువంటి పిల్లలు ఎవరికి కూడా అనేది ఇప్పుడు దీని ద్వారా ఎఫెక్ట్ అనేటువంటి అవ్వట్లేదు. అందరికీ నమస్కారం. రేపు అనగా ఆదివారం నాడు మనకి 3వ తారీఖున పల్స్ పోలియో అన్నది మన ఎన్టీఆర్ జిల్లాలోన, విజయవాడ నగరంలోన నిర్వహించుకోవటం జరుగుతుంది. పల్స్ పోలియో తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఏమైనా వహిస్తే మాత్రం పిల్లలకు అది శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ఓల్డ్ జీజీహెచ్లోన ఈ పల్స్ పోలియో మీద మనం ఒక అవగాహన అన్నది ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, మన ఢిల్లీరావు గారు, అలాగే మన కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ సుహాసిని గారు, సిఎంహెచ్ఓ రత్నావళి గారు,
అలాగే మన డాక్టర్ గారు సమరం గారు, అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం పాల్గొనడం జరిగింది. ఏదైతే దీని మీద ప్రజలకి అవగాహన ఒకటి ఇవ్వగలిగితే రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలందరికీ పూర్తి శాతంలో పల్స్ వేయించుకునే విధంగా, పోలియో చుక్కలు వేయించుకునే విధంగా మన విజయవాడ సిటీలోన ఈ పల్స్ చుక్కలు వేయించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 156,042 మంది పిల్లలు ఉండడం జరిగింది. అలాగే 378 సెంటర్లు అన్నది మనం విజయవాడ సిటీలో పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, దుర్గా టెంపుల్, రాజీవ్ గాంధీ పార్కులోన 29 సెంటర్లు అన్నది మనం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏదైతే ఈ నర్సెస్ ఉన్నారో నర్సింగ్ స్టాఫ్ కూడా 1678 మంది నర్సింగ్ స్టాఫ్ మనకి రేపు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొబైల్ వ్యాన్స్ కూడా మనకి వెహికల్స్ కూడా 44 వెహికల్స్ మనం పెట్టడం జరిగింది. మమతా బెనర్జీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సాతినేని యామిని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు షేక్ షాజహాన్ అత్యాచారాలు, హత్యలు చేస్తున్న కోర్టు చెప్పే వరకు ప్రభుత్వం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు కళ్ళు చెవులు మూసుకున్నాయా? ప్రపంచానికి ఈ మారణ కాండను ఎందుకు చెప్పటం లేదని ఆమె ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మహిళపై జరుగుతున్న ఆకృత్యాలను నిరసిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సాదినేని యామిని శర్మ మాట్లాడారు. మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు షేక్ షాజహాన్ అనే వ్యక్తి సందేశ్ ఖాళీలో వందలాది మంది మహిళలు, గిరిజన మహిళలపై అత్యాచారాలు చేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. పురుషులు ఎదిరిస్తే వారిని హత్య చేసి ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యపట్టారు. సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో అరాచక పాలన జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కులు, మహిళా సంఘాలు కళ్ళు చెవులు మూసుకున్నారా? ప్రపంచానికి ఈ మరణ కాండను ఎందుకు చెప్పటం లేదని ఆమె ప్రశ్నించారు. బెంగాల్లో మహిళలు మీకు మహిళలుగా కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు కిలారు దిలీప్ మాట్లాడుతూ మమతా బెనర్జీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. షేక్ షాజహాన్ ను అతి కష్టం మీద అరెస్టు చేశారని ఆరోపించారు. మమతా బెనర్జీకి పాలించే అర్హత లేదని, వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో నరేంద్ర మోదీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలను అభివృద్ధి చెందాలి అని చెప్పని 60% పైగా కేంద్ర పథకాలను మహిళలను లబ్ధిదారులు చేస్తున్నారు. లక్పతి దీదీలను చేస్తున్నారు. అలాగే రక్షణ రంగంతో సహా రాష్ట్రపతి వరకు కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. 33% రిజర్వేషన్ తెచ్చారు. ఉచిత ఇల్లు, రేషన్, పెన్షన్, గ్యాస్ ఇలాగే ప్రతిదీ మహిళల కోసం చేస్తున్నారు. ముద్రా యోజన చేస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజనను అందిస్తున్నారు. కానీ ఇంకొక పక్క మహిళా ముఖ్యమంత్రి లాగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో గడిచిన 1 దశాబ్ద కాలం నుంచి 2 దశాబ్దాల నుంచి కూడా మమతా బెనర్జీ టీఎంసీ ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నాడో షేక్ షాజహాన్ అతను వందలాది మంది మహిళల, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ మహిళల పైన పదే ఎన్నో సార్లు అత్యాచారాలు చేస్తూ వారి భూములను లాక్కొని కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా ఇవ్వకుండా వారి ఇళ్లలో ఉన్నటువంటి ఎదురు తిరిగితే మగవారిని హత్య చేసి రకరకాలటువంటి ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామికంగా అరాచక పాలన జరుగుతుంది సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున విజయవాడలో అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యాన ఈ ధర్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాయండి మానవ హక్కులు, మహిళా సంఘాలు? ఎక్కడ కళ్ళు, నోరు, చెవులు అన్ని మూసుకున్నారా? ఎందుకు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియచెప్పట్లేదు? మీరందరూ కూడా మీడియా అంతా ఎక్కడ పోయింది? ప్రపంచం మొత్తము విదేశీ మీడియా అంతా ఎక్కడ పోయింది? మేము ప్రశ్నిస్తున్నామే, ఈ రోజున బెంగాల్లో జరుగుతున్న ఈ మహిళలు మీకు మహిళల్లా కనిపించట్లేదా? ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ పైన, ప్రతి ప్రజల పైన బాధ్యత ఉన్నది. ఇటువంటి సందేశ్ ఖాళీ ఫైల్స్ ఇకపై తిరిగి ఎప్పుడు ఎక్కడ ఇలా జరగనీయకుండా మనందరము కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మారుమూల ప్రాంతాల్లో ప్రతి ప్రజలకి కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని, వారికి రక్షణ కల్పించేటటువంటి గురుతరమైన బాధ్యతను తీసుకున్నది. దానికై మేము ఎప్పుడూ పోరాటము, ప్రయత్నం చేస్తూనే ఉంటాం.
ఉంటాము. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. బోండా మాటలకు ఎవరు దడవద్దు అని ధైర్యం చెప్పారు. గుండా కబ్జాకోరు అయిన బోండా ఉమని గెలవనివ్వను అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 27వ డివిజన్ గులాబీతోట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్లో పర్యటించడం జరిగిందని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే మంచి స్పందన వస్తుందని అన్నారు. గులాబీ తోట రోడ్డు వైనింగ్ కి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు అమరావతిలో ఇల్లు ఇచ్చామని దగుల్బాజీ బోండా ఉమ చంద్రబాబు కలిసి అడ్డుకున్నారని అన్నారు. మళ్లీ ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెప్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులు మాత్రం ప్యాలెస్ లో ఉంటారు, కానీ పేదవాడి సొంత ఇంటి కలను అడ్డుకుంటారు. పేదవాడి ఓటు అడిగే అర్హత టీడీపీకి లేదని అన్నారు. పేదవాడికి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చి తీరుతామని అన్నారు. సెంట్రల్ టీడీపీ జనసేన సమన్వయ సమావేశం వెలవెలబోయింది. ఈ సమావేశ వేదిక సాక్షిగా మైనార్టీలను బోండా ఉమ అవమానపరిచాడు. మైనార్టీలపై దేశ ద్రోహం కేసులు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. బోండా ఉమ రౌడీ అని, తాను ప్రతి పేదవాడిని ఆప్యాయంగా పలకరించే సామాన్యుణ్ణి అని అన్నారు. సెంట్రల్లో గెలిచేది తానే అని అన్నారు. నిన్న చిన్న పార్టీ మీటింగ్ పెట్టాడు. ఏదో జనసేన టీడీపీ కార్యకర్తల సమావేశం అని చెప్పని, కనీసం పట్టమని చూస్తే 10 మంది లేరు. అది కూడా దాని కెపాసిటీనే 200-300 కూర్చున్న హాలు. ఆ హాలే వెలవెలపోతుంది. అక్కడ కూర్చొని జనసేన టీడీపీ సమన్వయ కమిటీ మీటింగ్ అంట, పార్టీ మీటింగ్ అంట. అక్కడ మైనార్టీలు ఏ విధంగా అవమానపరిచారో మీరు తెలుగుదేశం మైనార్టీలే మీకు ధర్నాలు చేశారు. అక్కడ ఒక్క మైనార్టీ కూడా అక్కడ అవకాశం కల్పించలేదు రాయలసీమ మీద అని చెప్పని. మైనార్టీలకు వ్యతిరేకి చంద్రబాబు నాయుడు, మైనార్టీల మీద దేశద్రోహం కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పనికిరాడు. అటువంటి పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో పనికిరాదు. అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అందరిని బెదిరించాడంట, మీరు మీటింగ్ రాకపోతే మీ సంగతి చూస్తా అని. అధికారంలో రాకముందే రియల్ ఎస్టేట్ వెంచర్లు మీటింగ్ పెట్టి బెదిరిస్తుంటే, రేపు పొరపాటున దేవినేని బోండా ఉమ అనే వ్యక్తి కనుక ఇక్కడ పొరపాటున అతను వచ్చే పరిస్థితి లేదు, పొరపాటున కనుక తప్పు జరిగితే వాళ్ళని బతకనిస్తాడా? రియల్ ఎస్టేట్ మీటింగ్ అంట పెట్టి, మీరు కనుక మాకు ఓట్లు అయిపోతే మీ సంగతి చూస్తాము, రేపు మీ అధికారంలో వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నాడంట. అరే ఉమా, నీ చంద్రబాబు ఓడిపోతున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. ఈ బెదిరింపులు కన్నా బెదిరిస్తే మర్యాదగా ఉండదు. అలాగే నిన్న వైఎస్ఆర్ మీటింగ్ పెట్టాడు. అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తూనే మీ అంతు చూస్తాను బెదిరిస్తున్నాడు. కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు, అన్న మేము మీతో పాటు ఉంటాం, కాకపోతే ఒక పెద్ద గోండా అన్న, వీడికి మేము ఎదురు తిరగలేమన్నా అని. నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. ఈరోజు బోండా ఉమ అనే వ్యక్తిని గెలవనివని, ఇక్కడ గెలిచే సమస్య లేదు. ఇటువంటి రౌడీగాడిని, గోండాగాడిని, కబ్జాదారుణ్ణి, ఇటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవలేను. కేసునేం చిన్ని కాదు కదా, చంద్రబాబు వచ్చినా కానీ బోండా ఉమ ఓటమి తథ్యం గ్యారంటీగా. ఎందుకంటే అధికారంలో రాకముందే అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నాడు. మైనార్టీల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని, ఆర్యవైశ్యుల్ని, కాపుల్లో అతనికి వ్యతిరేకంగా ఉన్న కాపుల్ని, తూర్పు కాపుల్ని, నాగవంశీయుల్ని, ప్రతి కులాన్ని కూడా, రజకుల్ని, యాదవుల్ని, ప్రతి కులాల్ని కూడా భయపెట్టి నేను వస్తున్నాను, మీ సంగతి చూస్తా. ఏంద్రా నువ్వు వచ్చేది? నువ్వు సంగతి చూసేది? వైసీపీ పాలనలో గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయి యువత భవిష్యత్తు నాశనం అవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గడప గడపకు వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే అందజేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుందని, యువత మత్తుకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు. స్థానికంగా డ్రైనేజీ సమస్య ఉందని, ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే సమస్యల్ని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రచారం సందర్భంగా ఇక్కడ వచ్చేసిన సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గంజాయి వలన కుటుంబాలన్నీ చిన్న భిన్నమవుతూ ఉన్నాయి.
మద్యం తాగిన వాళ్ళందరూ కూడా నరాల బలహీనత, చేతులు పడిపోతున్నాయి, కాళ్ళు పడిపోతున్నాయని చెప్తూ డ్రైనేజ్తో దోమల బిడ్డతో అందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారని చెబుతూ ఉన్నారు. ఒక సమస్య కాదు, అనేకమైన సమస్యలతో మేము అల్లాడిపోతున్నామని చెబుతూ ఉన్నారు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కళ్ళు, ముందు అలవాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, లేకపోతే గంజాయికి ఆకర్షితులైన వాళ్ళు, లేకపోతే గంజాయి తాగిన వాళ్ళ ద్వారా ఇబ్బంది పడేవాళ్ళు అనేక రకాలుగా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే ఏకైక పరిష్కారం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అన్నీ పొంగుతూ ఉన్నాయి, సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పొంగుతూ ఉన్నాయి. ఆ నీళ్లు ఎటు వెళ్ళక దోమల బెడతో ఇళ్లలో కూడా వచ్చి పసిపిల్లలని అందరినీ కూడా కొడుతూ ఉన్నాయి. దీని నుంచి పరిష్కారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి. రేపు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను, అదేవిధంగా చిన్ని గారు ఇద్దరు, ఆయన పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చిన్ని గారు, శాసనసభకి నేను నిలబడటం జరుగుతోంది. సైకిల్ గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపించమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఈసారి మేము వేసేది సైకిల్కే. ఈ హత్యాకోరులు, మర్డర్లు చేసేవాళ్ళు, అదేవిధంగా నాసిరకం మద్యం అమ్మేవాళ్ళు, అదేవిధంగా గంజాయి అమ్మేవాళ్ళు మాకు వద్దు అని చెప్పి ముక్తకండతో ప్రతి ఒక్క మహిళ చెబుతూ ఉంది. ఏదైతే వాళ్ళకు వచ్చే పథకాలు పోతాయని చెప్పి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాలంటీర్ల ద్వారా, అలాంటివి నమ్మం మేము. మాకు ఈ పథకాలన్నీ కూడా ఇంకా మెరుగైన రీతిలో రావాలని, వస్తాయని కూడా వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. మేము కూడా సూపర్ 6 కాగితాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఏ ఒక్కటి దాంట్లో భవిష్యత్తు గ్యారంటీ అని ఏదైతే ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేయబడుతుందని కూడా వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నాం. టీడీపీ, జనసేన పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి న్యాయం చేయలేక ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నించలేదని, చంద్రబాబు పల్లకిని మోయడం కోసం కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 43 డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో పాత హెచ్బీ కాలనీ ఎల్ఐసి బిల్డింగ్ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యల్ని కూడా పరిష్కరించామని ఆయన తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగనిచ్చిన హామీలను నెరవేర్చడం వలన ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. ప్రశ్నిస్తున్న అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కాపు సోదరులు మోసం చేసి, జన సైనికుల్ని మోసం చేసి కేవలం 24 సీట్లు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలకి విలువలేదని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో చంద్రబాబుకి, ఆయన దత్తపుత్రుడికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అభ్యర్థుల్ని ఎంపికలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 43వ డివిజన్లో గడప గడప కార్యక్రమాన్ని కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే కార్పొరేటర్లు ఇర్ఫాన్ గారు, అప్పాజీ గారు, ఆంజనేయ రెడ్డి గారు, అలాగే మా పార్టీ నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ సంఘాల నాయకులు, అలాగే ప్రతి అనుబంధ సంఘాల వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క గడపకు వెళ్ళి ఇక్కడ సమస్యలు ఏమున్నాయని మేము అడుగుతుంటే వాళ్ళే ముందస్తుగా వచ్చి ఇక్కడ సమస్యలు అయితే ఏం లేవయ్యా, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ కార్మికులది కానీ ఏదైనా వీధి లైట్లు కానీ అని చెప్తున్నారు. రోడ్లు, పార్కులు, డ్రైన్లు, అలాగే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు
అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మాకు చక్కగా జరుగుతున్నాయి. కార్పొరేటర్ అయిన కోటిరెడ్డి గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. మేమందరం మళ్ళీ జగనన్నకే ముఖ్యమంత్రి చేసుకుంటాం. మా ఇంటికి 1వ తారీఖు పెన్షన్ వస్తుంది, మా ఇంట్లో అమ్మ ఒడి వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, అలాగే నిన్న విద్యా దీవెన కూడా వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని పథకాలు ఇచ్చిన జగనన్నని ఆశీర్వదిస్తాం. తప్పకుండా మా ముందుకి ఎంతోమంది వస్తున్నారయ్యా, మాయ మాటలు చెప్తున్నారు, మేము ఏ మాట వినో. తప్పకుండా మళ్ళీ జగనన్నని ఆశీర్వదిస్తాం, మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకుంటామయ్యా మేము అని చెప్పడం జరుగుతుంది. పుట్టిన పిల్లవాడి కాడి నుంచి పండు ముసలమ్మ దాకా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. ఆ దేవుడి దయ, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ మంచి ఆదరణతో మళ్ళీ జగనన్న సీఎం అవుతున్నారు. దీంట్లో సందేహం లేదు. మేము అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నాం. వెళ్ళి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాం. స్థానిక అధికారులను పిలిచి, ఏదైతే అధికారులు ఉన్నారో సంబంధిత అధికారులను పిలిచి ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. మరి ఇన్ని చేసి మేము ఓటు అడుగుతుంటే ఏ అభివృద్ధికి నోచుకొని మాయమాటలు, మాయా హామీలు చెప్పి మరి ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు తెలుగుదేశం, జనసేన వాళ్ళు. మన పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా కోటిరెడ్డి గారి వార్డులో హెచ్పి కాలనీలో పర్యటించడం జరిగింది. గౌరవ్ ఆసిఫ్ గారు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. మన ఆసిఫ్ గారు, అలాగే ఇర్ఫాన్ గారు, రాజేష్ గారు, ఇంకా పార్టీ నాయకులు, పలు చైర్మన్లు, డైరెక్టర్లు, డివిజన్ పెద్దలు అందరం ఈరోజు వెళ్ళటం జరిగింది. ప్రతి గడపలో ఉన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం కానీ, విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా వేస్తున్న రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ సప్లై కానీ ఏ ఒక్క విషయంలోన ప్రజలకు ఏనాడు అందుబాటులో లేకపోవడం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ ఏనాడు లేకున్నా లేరు. నిత్యం ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల వద్దనే పెడుతూ, ప్రజల్లో మమేకం అవుతూ, ప్రజల మధ్యలోనే సంచరిస్తూ, ప్రజలకు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగుతున్నాయా, లేకపోతే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఏమైనా మీకు డెవలప్మెంట్ విషయంలో ఇంకేమైనా ఇబ్బంది ఉందా అని ప్రతి నిత్యం ప్రతి చిన్న కాన్సెప్ట్తోని ప్రజల వద్దకు వెళ్ళటము, ప్రతి ఒక్క కాన్సెప్ట్తోని ప్రజల వద్ద తిరిగి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి తెలుసుకోవడం, త్వరితగతిలోనే పరిష్కరించడం. ఏనాడు ఎరగని విధంగా ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా, నగరపాలక సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు వరకు చూసుకుంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలోన 2 ఏళ్ళు కరోనాతో పోయినా కానీ ఈ 3 ఏళ్ల పరిపాలనలోన జరిగిన అభివృద్ధి ఎన్నడూ జరగలేదని నేను మీడియా మిత్రుల పరంగా నేను తెలియజేస్తున్నాను. అంత ధైర్యంగా, అంత దమ్ముగా మేము ఎందుకు చెప్పగలుగుతున్నాము అని అంటే జగనన్న పరిపాలన ఆ రకంగా ఉంది. జగనన్న పరిపాలనలోన మేము నిత్యం చేస్తున్న శంకుస్థాపనలు కాదు, మేము శంకుస్థాపనలకి పలకలకి పరిమితం కాకుండా త్వరితగతిన అవి పూర్తి చేసి ఓపెనింగ్లు చేసి కూడా మేము చూపించాం. ఈరోజు విజయవాడ నగరంలో భవానీపురం అని ఈ ఏరియాని చూస్తే మాత్రం మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలా ఉందో ఆ రకంగా మేము ఈరోజు విజయవాడ భవానీపురాన్ని అంత డెవలప్ చేయడం జరుగుతుంది. హెచ్పి కాలనీలోన గత 30-40 ఏళ్ళ నుంచి ఏనాడు రోడ్డు ఎరగలేదు వాళ్ళు. ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకి సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుంది. ఇన్ని రకాల డెవలప్మెంట్లు మేము చేయగలుగుతున్నాము అంటే అది జగనన్న పాలన. జగన్ సైతాన్ పాలన పోవాలి, పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మంచి పాలన రావాలని జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ మీద ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. మార్పుకు కేరాఫ్ చిరునామాగా పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారని వెల్లడించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్, డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ నాగయ్య హోటల్ సెంటర్ నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ఉంటే ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన లభిస్తుందని,
ప్రజలందరూ కూడా జనసేన టీడీపీకి మద్దతిస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రం బాగవాలన్నా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అన్నా ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు పదే పదే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని, వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ మీద విష ప్రచారం చేస్తున్నారని, వారందరికీ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నానని, మీ యొక్క పెయిడ్ మీడియా ద్వారా, మీ ఫేక్ మీడియా ద్వారా చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మీకు అతి త్వరలోనే తెలుస్తుందని అన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 39వ డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రజల దగ్గర నుంచి ఒక మంచి స్పందన లభిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తాం, జనసేన పార్టీకి, టీడీపీకి మద్దతు ఇస్తాం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, ప్రజలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు రావాలనేటువంటి మాట ప్రజలు స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు. వారు చూపించేటువంటి మద్దతుతో, వారిచ్చేటువంటి ప్రోత్సాహంతోనే మేము అనేక ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి కూడా వెళ్ళి ప్రజల్ని కలుస్తూ వారి మద్దతు కోరుకుంటూ వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటాం. ఈ ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా చెప్పారు, మహేష్ గారు సైతాన్ పాలన పోవాలి, రాక్షస పాలన పోవాలి, మంచి పాలన రావాలి అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తామని, జగన్ లాంటి సైతాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలుతామని ప్రజలు స్వచ్ఛందంగా హామీ ఇస్తూ ఉన్నారు. అంటే ఏ స్థాయిలో ప్రజలు ఇసిగిపోయారు, ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఎంత మితిమీరిపోయాయో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని, అయోధ్య నగర్ ప్రాంతమే ఇందుకు చక్కని ఉదాహరణ అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరొక మారు నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. 32వ డివిజన్ రామలింగేశ్వరపేటలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన క్రాస్ రోడ్ను కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణితో కలిసి శనివారం ఎమ్మెల్యే విష్ణు ప్రారంభించారు. అనంతరం 38.86 లక్షల వ్యయంతో రామలింగేశ్వరపేట మెయిన్ రోడ్డు నుంచి బిస్మిల్లా చికెన్ సెంటర్ వరకు రోడ్డుకి ఇరువైపులా చేపట్టిన పేపర్ బ్లాక్స్ పనులకి భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వంలో డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనపడేవని, ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో అక్షరాల 12 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రహదారుల నిర్మాణంపై దృష్టి సారించి 8.16 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతంలో 8.28 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించుకున్నట్లు వివరించారు. చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని 6 కోట్ల నిధులతో మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. 40 లక్షలతో ఆర్చ్ రోడ్డును, 15.35 లక్షలతో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. 1.5 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న అయోధ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. 17 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా వారం రోజుల్లో ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాంత వాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా 15వ ఆర్థిక సంఘం నిధులు కోటితో అల్లూరి సీతారామరాజు పార్కు ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఈ ఇంజనీరింగ్ గురునాథం, ఏఈ నాగరాజు, కార్పొరేటర్ చన్నగిరి రామ్మోహన్ రావు, నాయకులు గుండె సుందర్పాల్, వగ్గు గవాస్కర్, పేరం త్రివేణిరెడ్డి, నాయకులు, సచివాలయ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. 32 డివిజన్లో సుందర్పాల్, తర్వాత కోఆప్షన్ మెంబర్ సుభాషిణి గారు, అలాగే గవాస్కర్, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే ఈ సెక్టర్కి సంబంధించినటువంటి అసోసియేట్ సభ్యులు అందరూ కూడా మేము గత సంవత్సరంన్నర కాలంగా సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో అందరి దగ్గర తిరగడం జరిగింది. ఆ సందర్భంలో ఈ ప్రాంతంలో కొంత వర్షం వచ్చినప్పుడు వాటర్ నిలబడటము,
అందరూ బిల్డింగ్స్ కట్టుకున్నప్పుడు కూడా రోడ్లు సరిగా లేవనే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ జీజీఎంపీ గ్రాంట్కి సంబంధించి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి రోడ్డు గంగానమ్మ టెంపుల్ నుంచి బిస్మిల్లా చికెన్ సెంటర్ వరకు కూడా అది కూడా ఒక 40 లక్షల రూపాయలతో రోడ్డు, తర్వాత ఫ్లవర్ బ్లాక్స్ ఇవంతా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ఎవరో ఏదేదో మాట్లాడతాడు, విజయవాడ నగరం రోడ్లకి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకి ఈ డివిజన్లోనే లోటస్ కానీ, లోటస్ సెక్టార్లు 2-3 సెక్టార్స్ అన్నీ కూడా సమూలంగా రోడ్లు మొత్తం అంతా వేయడం జరిగింది. అలాగే శానిటరీ ఆఫీస్ కట్టుకున్నాం. అలాగే ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఈ వారం రోజుల్లో దాన్ని కూడా ఒక షేప్కి తీసుకొచ్చి ప్రారంభించుకుంటాం. ఎందుకంటే మా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి, సంక్షేమానికి కేంద్ర బిందువుగా నిలబడ్డాం అన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ 9వ జాబితాను విడుదల చేసిన అధిష్టానం. మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్యకు అవకాశం, కర్నూలు అభ్యర్థిగా ఇంతియాజ్కు నియామకం. నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్తగా ఎంపీ విజయసాయిరెడ్డి నియామకం. ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనన్న టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ నేతలు జగన్ తీరును భరించలేక టీడీపీలోకి వస్తున్నారని వెల్లడి. ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉధృతం అవుతుందని వ్యాఖ్య. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. పార్టీ కండవా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. రాష్ట్రం అభివృద్ధి సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని వసంత వెల్లడి. పార్టీ మారిన ఎమ్మెల్యే వసంతపై విరుచుకుపడ్డ మైలవరం, ఇబ్రహీంపట్నం వైసీపీ పార్టీ నేతలు. స్వార్థ ప్రయోజనాల కోసమే వసంత పార్టీ మారని ఆగ్రహం. పార్టీ మారిన వసంతని ఓడించేదాకా నిద్రపోమని సవాళ్లు విసిరిన పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.